హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ బ్యాండ్ మేళం మూవీ రివ్యూ చూద్దాము. నేనైతే ఒక టీనేజ్ లవ్ స్టోరీ అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళానండి. బట్ ఇది ఒక మెచ్యూర్ ఫిలిం. నా ఎక్స్పెక్టేషన్స్ని సర్పాస్ చేసిందని చెప్పొచ్చండి. ఫస్ట్ 20-30 మినిట్స్లో హీరో బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు, లీడ్ యాక్ట్రెస్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళకి వీళ్ళకి రిలేషన్షిప్ ఏంటి, వాళ్ళు ఎటువంటి ఫ్యామిలీ, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది ఫస్ట్ 20-30 మినిట్స్లో ఎస్టాబ్లిష్ చేసేసారండి. ఆ తర్వాతే మూవీ ప్రోగ్రెస్ అవుతుంది. లీడ్ యాక్టర్ వచ్చేసి తనకి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ అండి, మ్యూజిషియన్ అవ్వాలనేది తన టార్గెట్. బట్ హీరోయిన్ వచ్చేసి తనకి స్టడీస్ మీద ఇంట్రెస్ట్, తనకు కెరియర్ ఓరియంటెడ్ పర్సన్. సో వీళ్ళిద్దరికీ ఉన్న ఈ డిఫరెన్సెస్ స్టోరీని ఎలా ముందుకు తీసుకెళ్ళాయి, ఈ ఫ్యామిలీస్ మధ్యలో ఉన్న రిలేషన్ కూడా ఈ మూవీలో ఒక కీ రోల్ ప్లే చేస్తుందండి. ఈ ఫ్యామిలీస్ సోషల్ స్టేటస్లో వాళ్ళకు ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, దానివల్ల ఈ పిల్లల్ని వాళ్ళు దూరం పెడతారా, కలవాలని కోరుకుంటారా అనేది కూడా ఈ మూవీలో మనం చూడొచ్చండి. మూవీ ఓవరాల్గా చాలా ఫన్నీగా అండ్ చాలా ఎంటర్టైనింగ్గా నడిచిందండి. హీరో అండ్ హీరోస్ గ్యాంగ్ అందరి క్యారెక్టర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారండి. వాళ్ళందరూ చాలా ఈజ్ తోటి న్యాచురల్గా యాక్ట్ చేశారనిపించింది. ఫ్రెండ్స్ మధ్యలో కామెడీ చాలా బాగా పండింది. ఎస్పెషల్లీ ఆ గ్యాంగ్లో ఒక లేడీ ఉంటుందండి, అమ్మాయి. ఆ అమ్మాయికి కపుల్ ఆఫ్ కామెడీ సీన్స్ ఉన్నాయి. ఆ కామెడీ సీన్స్ పక్కాగా వర్కౌట్ అయ్యాయండి. తన ఎక్స్ప్రెషన్స్, తన యాక్టింగ్ చాలా బాగుంది. లీడ్ యాక్టర్ చాలా ఎనర్జెటిక్గా యాక్ట్ చేశారండి. తన యాక్టింగ్, డ్యాన్స్ చాలా కన్విన్సింగ్గా అనిపించిందండి. లీడ్ యాక్ట్రెస్ ఎక్కువగా మూవీలో మాట్లాడినట్టు అనిపించలేదండి. తన క్యారెక్టర్ అలాగే ఉంటుంది, కానీ అవసరమైనప్పుడు మాత్రం తను స్ట్రైట్గా డైరెక్ట్గా మాట్లాడుతుంది. ఇది ఈ మూవీకి ఒక రకంగా ప్లస్ అని చెప్పొచ్చు. అందుకే ఈ మూవీ అంతా హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో, హీరో పర్స్పెక్టివ్లోనే నడుస్తున్నట్టు అనిపిస్తుంది. మూవీని ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్లో సెటప్ చేశారండి. తెలంగాణలోని బ్రాహ్మణ దేవపల్లి అని చెప్పి వాళ్ళు విలేజ్ పేరు చెప్పడం జరిగింది. బట్ రియల్ లొకేషన్స్లోనే షూట్ చేశారండి, అది తెలుస్తుంది. ఈమె రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి పెద్దగా స్పెక్టాక్యులర్ షార్ట్స్, కూల్ షార్ట్స్ అనేటివి అయితే కొంచెం తక్కువగానే ఎక్స్పెక్ట్ చేయండి. మనకి డే టు డేలో ఒక పల్లెటూరు అనేది, విలేజ్ అనేది ఎలా ఉంటుందో అలాగే చూపించడం జరిగింది. డైలాగ్స్, కమ్యూనికేషను, సంభాషణలు ఇవన్నీ కూడా తెలంగాణ స్లాంగ్లోనే ఉంటాయండి. మోస్ట్ ఆఫ్ ద టైం అథెంటిక్గా అనిపించిందండి ఆ పదాలు కానీ ఇవన్నీ. బట్ అక్కడక్కడ కొన్ని వర్డ్స్ ఇక వాడతారు అనిపించలేదు. బట్ స్టిల్ మోస్ట్లీ 95% ఆఫ్ ది మూవీ అథెంటిక్ తెలంగాణలోనే మాట్లాడినట్టు అనిపించింది. కొన్ని ప్లేసెస్లో హీరో ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు, ఈ పదాలు ఎందుకు యూజ్ చేస్తున్నాడు అనిపించిందండి. బట్ కన్సిడరింగ్ ది ఏజ్, అంటే ఆ ఏజ్లో ఆ పిల్లవాడి మైండ్ సెట్కి మాట్లాడే అవకాశం కూడా ఉంది అనిపించిందండి. మ్యూజిక్ ఈజ్ ఓకే అండి, నథింగ్ అవుట్ స్టాండింగ్. ఫిల్మ్ ఈజ్ వర్త్ వాచింగ్ అండి, ఎంటర్టైనింగ్, నాట్ ఎట్ ఆల్ బోర్డ్. మూవీ కూడా ప్రోగ్రెస్ అలాగే అవుతుంది, ఎక్కడ స్లో డౌన్ అవ్వడం, ఫస్ట్ హాఫ్లో స్లో అయింది, సెకండ్ హాఫ్లో స్లో అయింది, ఇలా ఏం లేదండి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది మూవీ అనేది లీనియర్గా ప్రోగ్రెస్ అవుతూనే ఉంది. ఇందులో ఒక కీ టేక్ అవే నాకు అనిపించింది ఏంటి అంటే, మంచితనం ఉండాలండి, బట్ అతి మంచితనం అనేది పనికిరాదు అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఈ మూవీలో ఇంకో గొప్పతనం ఏంటి అంటే, ఎవరికి హిడెన్ ఎజెండాస్ ఉండవండి. ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఫేస్ మీదే మాట్లాడుతూ ఉంటారు. హీరోయిన్ ఫాదర్ వచ్చేసి వీడు నాకు నచ్చలేదు అంటే నచ్చలేదని ఫేస్ మీదే చెప్పేస్తూ ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీబడి, అందరి క్యారెక్టర్స్ అలాగే ఉన్నాయండి. ఏదున్నా మొహం మీదే మాట్లాడుతూ ఉంటారు. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. కుడోస్ టు ది యాక్టర్ అండ్ డైరెక్టర్ అండి. హోప్ దిస్ ఫిలిం రిసీవ్స్ మోర్ లవ్. లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ help this channel grow. Thank you.